హాయ్! ఈరోజు నేనొచ్చేసాను మీ ముందుకి. నా ఫేవరెట్ ఫ్రూట్ పనసపండు. ఇక మొదలెడదామా? ఇది కట్ చేయడం చాలా అంటే చాలా టఫ్ కదా! మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. నైఫ్‌కి ఆయిల్ రాసి దీన్ని కట్ చేయడము. యాక్చువల్లీ బయట ఆల్మోస్ట్ 100-120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కదా! డజన్ పనస పండ్లకి. సో, దీని ప్రైస్ ఎంత నేను చెప్పను, సస్పెన్స్. బట్ మాకు న్యాయం జరిగిందా లేదా చూద్దాము. ఈలోపు జాక్ ఫ్రూట్ గురించి ఒక ఫ్యాక్ట్ తెలుసుకుందామా. జాక్ ఫ్రూట్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రూట్ గ్రోన్ ఆన్ ఏ ట్రీ అంట. అంటే పనసపండు చెట్టు మీద పెరుగుతుంది కదా, అది పెరిగే దాంట్లో అతి పెద్ద పండు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. వెయిటింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే, వన్స్ ఇది ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయడానికి బిఫోర్ ఆల్మోస్ట్ 5 to 7 ఇయర్స్ పడుతుందంట ఈ చెట్టు గ్రో అవ్వడానికి. వన్స్ చెట్టు గ్రో అయిన తర్వాత ఫ్రూట్స్ ప్రొడ్యూస్ స్టార్ట్ చేస్తుంది కదా, పర్ ఇయర్ 150-200 ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. వావ్, సూపర్. చూడండి, నాకైతే న్యాయం జరిగింది అనిపిస్తుంది. ఇట్స్ టేస్టింగ్ టైం. చూద్దాం ఎలా ఉంది కదా. సీరియస్లీ సూపర్ స్వీట్ ఉంది, చాలా బాగుంది. మీకు ఇంకో టాస్క్ ఏంటంటే, గెస్ ద కాస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోమింగ్ కపుల్. బాయ్.